ఒక 150, 200 సంవత్సరాల క్రితం ఒక మాట గాని, ఏదైనా ఒక వార్త పంపడానికి రోజులు కాదు వారాలు, నెలలు పట్టేవి. కానీ ఇప్పుడు ఒక్క సెకండ్‌లో ప్రపంచం ఈ చివరన ఉన్న వ్యక్తి, ఆ చివరన ఉన్న వ్యక్తితో మాట్లాడగలడు. ప్రపంచం మొదలైనప్పటి నుంచి ఎంత డెవలప్ అయ్యిందో, అంతకు పదింతలు కేవలం స్మార్ట్‌ఫోన్ అండ్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాతనే జరిగింది. మన మనుషులు హిస్టరీలోనే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న చాప్టర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందే చెప్తున్నా, వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే అవన్నీ చేయండి. ఇక స్టార్ట్ చేద్దామా? చాప్టర్ 1, బిఫోర్ టెలిఫోన్స్. పూర్వకాలంలో మనుషులు ఏదైనా వార్త కానీ, సందేశం కానీ వేరే వాళ్ళకు చేరవేయాలంటే లెటర్స్ని కానీ, పౌరాలని కానీ, ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళ ద్వారా చెప్పి పంపివ్వడం కానీ చేసేవాళ్ళు. దీనిలో మేజర్ డిసడ్వాంటేజ్ టైం. ఆ సందేశం చేరుకోవడానికి రోజులు, వారాలు, నెలలు పట్టేవి. ఎగ్జాంపుల్కి, ఒక కొడుకు పని చేసుకోవడానికి వేరే పట్టణానికి వెళ్ళాడనుకోండి. ఊర్లో ఉన్న వాళ్ళ అమ్మ కొడుకుకు ఉత్తరం ఇలా రాస్తుంది: నాయనా, మీ నాన్నగారికి జబ్బు చేసింది, వైద్యులకు చూపించాలంటే డబ్బు కావాలి, కాస్త డబ్బు ఏమైనా ఉంటే సర్దగలవా? ఇలా ఉత్తరం రాసి తన కొడుకుకు పంపిస్తుంది. తన కొడుకు దగ్గరికి ఆ ఉత్తరం 5 రోజులకు చేరుకుంటుంది. ఆ కొడుకు డబ్బు పంపిస్తూ ఉత్తరం రాస్తాడు. ఆ డబ్బు ఆ తల్లి దగ్గరకు వచ్చేసరికి ఇంకో 5 రోజులు పట్టింది. అదే టైంకి ఉత్తరం చేరి ఉంటే, టైంకి డబ్బులు అందుంటే ఆ తండ్రి బతికేవాడు. ఇక్కడ తప్పేవరిది? ఆ తల్లిదా, లేదంటే ఆ కొడుకుదా? ఎవరిది కాదు, టైంకి ఉత్తరం అందకపోవడమే దీనికి కారణం. చూసారా ఇక్కడ టైం అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో. చాప్టర్ 2, టెలిఫోన్ ఇన్వెన్షన్ ఎర్లీ ఎరా. అలెగ్జాండర్ గ్రహం బెల్. ఈయన ఒక డెఫ్ టీచర్, అది కూడా చెవిటి వాళ్ళకి చదువు చెప్పేవాడు. ఎలా శబ్దం పనిచేస్తుంది, ఎలా మాటలు పనిచేస్తాయి అన్నది తెలుసుకోవడానికి ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాడు. మనం మాట్లాడితే మన వాయిస్ ఎయిర్లో సౌండ్ వేవ్స్లా కన్వర్ట్ అయ్యి ప్రయాణిస్తుంది. ఆ శబ్దాన్ని వైర్ల ద్వారా ప్రయాణించే ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా మార్చాడు. అలా ఒకరోజు ఒక చిన్న ప్రయోగం చేస్తుండగా పక్క గదిలో ఉన్న తన సహాయకుడు వాట్సన్ కమ్ హియర్ అని అన్నాడు. ఆ మాటలు నేరుగా వైర్ల ద్వారా చేరాయి. అంతే, ప్రపంచాన్ని మార్చేసిన ఒక గొప్ప ఇన్వెన్షన్ అక్కడే జన్మించింది. అదే టెలిఫోన్. ఆ టైంలో ఏంటంటే టెలిఫోన్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉండేది. రిచ్ పీపుల్ మాత్రమే కొనగలిగేవారు. చాప్టర్ 3, హౌ టెలిఫోన్ గ్లోబలైజ్డ్ కమ్యూనికేషన్. టెలిఫోన్ వచ్చిన కొత్తలో కేవలం ఒక పట్టణానికి మాత్రమే పరిమితం. అంటే ఒక పట్టణంలో ఉన్నవారు అదే పట్టణంలో ఉన్న వారితోనే మాట్లాడగలరు. అంటే ప్రపంచంలో ఉన్న దూరం అలానే ఉండిపోయింది. కానీ అప్పుడే ఒక అద్భుతమైన ఐడియా టెలిఫోన్ రెవల్యూషన్ని ఒక మెట్టు ఎక్కించింది. ఆ ఐడియానే అండర్ వాటర్ కాపర్ కేబుల్స్. దీనివల్ల ఏంటంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేది. మహాసముద్రాల లోతుల్లో కొన్ని వేల కిలోమీటర్ల కాపర్ కేబుల్స్ వేశారు. దీనివల్ల ఒక దేశం నుండి వచ్చిన వాయిస్ సిగ్నల్స్ వేరొక దేశానికి చేరాయి. భూభాగం విడిపోయిన సమాచారం మాత్రం కలిసిపోయింది. 1960స్కి ముందు అమెరికా, యూరోప్ మాట్లాడడం ఇంపాసిబుల్ అన్నట్లే. కానీ ట్రాన్స్లాటిక్ కేబుల్తో న్యూయార్క్లో ఉన్న వ్యక్తి లండన్లో ఉన్న వ్యక్తితో కేవలం కొన్ని సెకండ్స్లోనే కనెక్ట్ అయ్యాడు. ఆ రోజు ప్రపంచం మరింత చిన్నగా అయిపోయింది. శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రారంభం. 1960లలో స్పేస్లో కమ్యూనికేషన్ శాటిలైట్స్ లాంచ్ అయ్యాయి. వాయిస్ సిగ్నల్స్ భూమి నుంచి శాటిలైట్కి వెళ్ళి అక్కడి నుంచి ఏ వ్యక్తికి కావాలంటే ఆ వ్యక్తి దగ్గరకు బౌన్స్ అయ్యేవి. దీనివల్ల సముద్రాలు, కొండలు, ఎడారులు కమ్యూనికేషన్కు అడ్డం కాకుండా పోయాయి. వైర్ల అవసరం లేకుండా సిగ్నల్స్ ఆకాశంలో ప్రయాణించడం స్టార్ట్ చేశాయి. మొన్నటి దాకా ఒకరిని చేరుకోవడానికి వేల కిలోమీటర్లు ప్రయాణించిన మనుషులు ఇప్పుడు ఒక సెకండ్లో చేరుకుంటున్నారు. అదే కమ్యూనికేషన్ రెవల్యూషన్. చాప్టర్ 4, స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్. మొబైల్ ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చేసరికి టెక్నాలజీ ఇంకో 10 అడుగులు ముందుకొచ్చింది. అదే స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఇంటర్నెట్ దీనిలో పార్ట్ కాదా అని. అది వేరే టాపిక్, దాని మీద సెపరేట్ వీడియో కావాలంటే చెప్పండి, చేద్దాం. 2007 నుంచి 2010 మధ్య టైంలో బటన్ ఫోన్ల యుగం ముగిసింది. కానీ అప్పుడే స్మార్ట్ ఫోన్ ఎరా స్టార్ట్ అయ్యింది. ఫోన్ అంటే కెమెరా ప్లస్ కంప్యూటర్ ప్లస్ మ్యూజిక్ ప్లేయర్. 3G వచ్చాక వీడియోలు, ఫేస్బుక్, యూట్యూబ్. 4G వచ్చాక ఆన్లైన్ క్లాసెస్, ఓటీటీ, గేమింగ్. ప్రపంచం మన జోబులోకి వచ్చేసింది. ముందు ఇన్ఫర్మేషన్ కోసం మనమే వెతికేవాళ్ళం, ఇప్పుడు ఇన్ఫర్మేషనే మనల్ని వెతుకుతోంది. ఇండియాస్ టెలికాం బూమ్. ఇండియాలో లో కాస్ట్ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, చీప్ డేటా ప్లాన్స్ వచ్చాయి. భారత ప్రజలు జీవితం పూర్తిగా మారిపోయింది.
కూరగాయలు తెచ్చుకోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి, బ్యాంకింగ్, ఫ్రెండ్షిప్, ఆఖరికి లవ్ కూడా ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో చాలామంది జాబ్స్ కోల్పోతారు అనుకున్నారు. కానీ కొన్ని కొత్త ఇండస్ట్రీస్ పుట్టుకొచ్చాయి. ఎగ్జాంపుల్కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది. ఏఐ రాకతో చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు. భవిష్యత్తులో చూడాలి ఏదైనా కొత్త ఇండస్ట్రీ పుట్టుకొస్తుందా అని. చాప్టర్ 5 మొబైల్ ఫోన్ గుడ్ వర్సెస్ బ్యాడ్. ప్రతి ఇన్వెన్షన్కి స్మార్ట్ ఫోన్కి కూడా 2 సైడ్స్ ఉంటాయి, గుడ్ వర్సెస్ బ్యాడ్. స్మార్ట్ ఫోన్ మన మనసు మార్చగలదు, మన జీవితాన్ని మార్చగలదు. స్మార్ట్ ఫోన్లో ఉన్న గుడ్ సైడ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఇన్ పాకెట్. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా గూగుల్ చేయొచ్చు. ఎమర్జెన్సీ కాల్స్, అత్యవసర సమయాల్లో వేరే వాళ్ళకు ఫోన్ చేసి సహాయం పొందొచ్చు. యూపీఐ అండ్ డిజిటల్ ఎకానమీ, ఈజీ ట్రాన్సాక్షన్, నావిగేషన్ అండ్ ఆన్లైన్ జాబ్స్ అండ్ మనీ ఎర్నింగ్ చేయొచ్చు. లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్స్, స్మార్ట్ ఫోన్ వాడితే మనిషి స్మార్ట్ అవుతాడు. ఇవన్నీ గుడ్ సైడ్స్ అయితే దీనికి బ్యాడ్ సైడ్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 అడిక్షన్, గేమింగ్ అండ్ మైండ్ కంట్రోలింగ్ కోల్పోతాం. నెంబర్ 2 కాన్సన్ట్రేషన్, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. నెంబర్ 3 రోడ్ యాక్సిడెంట్స్, ఫోన్స్ వల్ల జరుగుతున్నాయి. నెంబర్ 4 ఐసైట్ అండ్ నిద్ర సరిగ్గా రాకపోవడం. నెంబర్ 5 ఫేక్ న్యూస్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. పరికరం మన చేతిలో ఉండాలి కానీ మన మనస్సు పరికరం చేతిలో పడకూడదు. నెంబర్ 6 సైబర్ క్రైమ్స్. దీనికి సొల్యూషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్ మన కోసం, మనం ఫోన్ కోసం కాదు. 3 గోల్డెన్ రూల్స్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈ రూల్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. నెంబర్ 1 యూజ్ ఫోన్ విత్ టైం లిమిట్స్. ప్రతి దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. నీ ఫోన్కి కూడా ఒక లిమిట్ పెట్టి యూజ్ చేయి. నెంబర్ 2 ఆన్లైన్ సేఫ్టీ, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టండి. నీ పాస్వర్డ్స్ ఎవరికి చెప్పకూడదు, కీప్ ఇట్ సీక్రెట్. నెంబర్ 3 వర్చువల్ లైఫ్ కంటే రియల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వు. నీ చేతిలో ఉన్న చిన్న పరికరం నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూజ్ చేయి. ఈ వీడియో ఇంతే. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.